ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో ధర్మరాజ ప్రభుతులు మార్కండేయ మహర్షి ద్వారా అనేక ధర్మాలను వింటూ ఉన్నారు. నిమిత్తమేమో వీరందరూ కలిశారు. అలాగే కృష్ణ పరమాత్మ వచ్చి అందరూ ప్రశ్నిస్తూ ఉంటే మార్కండేయ మహర్షి గారు వారికి సమాధానం చెప్పినట్టుగా ఉంది. కానీ వారందరూ కూడా అన్నీ తెలుసుకున్నవారే, అన్ని ధర్మశాస్త్రాలను కూడా చదివిన వారే ధర్మరాజాదులు. కానీ భావి కాలంలో వచ్చేవారు అనగా మన కోసం వారందరూ కూడా ధర్మాన్ని చక్కగా నిర్వర్తించాలి, ధర్మాన్ని ఆచరించి తద్వారా ఇహలోకంలోనూ అలాగే పరలోకంలోనూ కూడా సుఖాన్ని పొందాలనే ఉద్దేశంతో మార్కండేయ మహర్షి ఎన్నో దివ్యమైనటువంటి చాలా అపురూపమైనటువంటి విషయాలను ఈ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు. అందులో భాగంగా ఎటువంటి వారికి దానం ఇవ్వకూడదు, ఎటువంటి వారికి దానం ఇవ్వాలి, శ్రాద్ధభోక్తగా ఎటువంటి వారిని మనం నియోగించుకోవాలి ఇత్యాది విషయాలను చెప్పిన తర్వాత మార్కండేయ మహర్షి గారు చెబుతూ ఏవం విధేషు దాతవ్య న సమృద్ధేషు భారత కో గుణో భరత శ్రేష్ఠ సమృద్ధేష్వభివర్జితం. పూర్వం చెప్పారు గోదానాన్ని శ్రోత్రియ బ్రాహ్మణుడై ఉండాలి, అలాగే బీదవాడుగా ఉండాలి, కుటుంబం కలిగిన వాడు అటువంటి శ్రోత్రియ బ్రాహ్మణునికి గోదానం ఇస్తే అధికమైనటువంటి ఫలాన్ని పొందవచ్చు అని చెబుతూ తర్వాత ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్పారు ఈ విధంగా ఎవరైతే దరిద్రులుగా ఉన్నవారు అనగా బీదవారిగా ఉన్న వారికి దానం ఇస్తే బీదవాడై ఉండాలి, సత్పాత్రుడై ఉండాలి. బీదవాడని చెప్తే అసత్పురుషుడికి దానం ఇస్తే అది వ్యర్థం. అందుకోసం సత్పాత్రుడైన బీదవాడుగా ఉండే వారికే దానం ఇవ్వాలి. కోగుణో భరత శ్రేష్ఠ సమృద్ధేషు అభివర్జితం. సమృద్ధేషు అభివర్జితం, ఎవరికైతే ధనధాన్యాది సంపదలు సమృద్ధిగా ఉన్నాయో అటువంటి వారికి అయోగ్యుడైన వారికి దానం ఇస్తే ఏం ఉపయోగం ఉందయ్యా? ఎటువంటి ఉపయోగం లేదు. అలాగే గోదానం ఇచ్చే సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏకస్యైకా ప్రదాతవ్య న బహూనాం కదాచన సా గౌర్ విక్రయమాపన్న హన్యా త్రిపురుషం కులం నతారయతి దాతారం బ్రాహ్మణం నైవ నైవతు. ఒక దానాన్ని స్వీకరిస్తే దానం ఇచ్చిన వారికి దానం తీసుకున్న వారికి వీరిద్దరికి కూడా సుఖం కలగాలి. దానం ఇచ్చిన వాడైతే ఖచ్చితంగా ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖాన్ని పొందుతాడు. ఆ విషయాలు ఎలాగనే విషయాన్ని తర్వాత కొద్ది శ్లోకాల తర్వాత తెలుపబోతున్నారు మార్కండేయ మహర్షి గారు. కానీ ఒక జాగ్రత్తను చెబుతున్నారు. ఏదైనా ఒక పదార్థాన్ని దానం ఇచ్చే సందర్భంలో ఒకరికి ఒక గోవును మాత్రమే దానం ఇవ్వాలి. కొన్ని పదార్థాలను సమిష్టిగా దానం ఇవ్వచ్చు. ఉదాహరణకి ఒక గురుకులం ఉందని అనుకుందాం. ఆ గురుకులంలో ధాన్యం దానం ఇచ్చే సందర్భంలో గురువు గారికి మాత్రమే అంటే గురువు గారు మాత్రమే తినలేరు కదా. ఆ గురుకులంలో నివసించే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు, అధ్యాపకులకు, పరివారానికి, అలాగే అక్కడ సేవ చేసే వారికి అందరికి కలిసి ధాన్యాన్ని దానంగా ఇస్తూ ఉంటారు. ఆ విధంగా గోదానాన్ని కూడా సమిష్టిగా ఇవ్వకూడదు, ఒకరికి మాత్రమే ఇవ్వాలి. ఒక గోవుని ఒకరికి మాత్రమే ఇవ్వాలి. కావాలంటే ఒక గోవు అనేక గోవులను ఒకరికి దానం ఇవ్వచ్చు, కానీ ఒక గోవుని అనేకులకు దానం ఇవ్వకూడదు. ఎందుకు అంటే సాగౌహు విక్రయమాపన్న. ఏం చేస్తాం? ఒక 10 మందికి ఒక గోదానం ఇచ్చామనుకోండి, వారేం చేస్తారు? పరస్పరంగా పంచుకుంటారు. పంచుకోవడం అంటే ఆ గోవుని అమ్మిన తర్వాత ఆ ఏదైతే ధనం వస్తుందో ఆ ధనాన్ని పంచుకుంటారు. అదేం అవుతుందంటే సన్యాత్రి పురుషం కులం. ఎవరైతే దానం ఇచ్చాడో వారిని మాత్రమే కాదు, వారి పైన ముగ్గురిని కూడా అది పాపకరంగా ఉంటుంది. వారందరూ కూడా పాపభూయిష్టమైనటువంటి లోకాలను పొందుతారు. ఆ దానం అనగా ఒకే గోవుని అనేకులకి దానం ఇస్తే ఈ దానం అనే కర్మ తీసుకున్న వాడికి కానీ లేకపోతే ఇచ్చిన వాడికి కానీ ఎటువంటి సల్లోకాలను ఊర్ధ్వలోకాలను అది ఇవ్వదు. తద్వారా అధోగతిని పొందవలసి ఉంటుంది. అలాగే సువర్ణ దానం ఎవరికి చేయాలంటే సువర్ణస్య విశుద్ధస్య
సువర్ణం యః ప్రయచ్చతి సువర్ణానాం శతం తేన దత్తం భవతి శాశ్వతం. సువర్ణుడు విశుద్ధుడు వీరికే సువర్ణ దానం చేయాలి. వర్ణాలు అంటే అక్షరాలు అని అర్థం. ఆ సువర్ణాలు అంటే మంచి అక్షరాలు, మంచి అక్షరాలు ఉండేది వేదాదులలో. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, సంహితలు, అలాగే ఇంకా ధర్మశాస్త్రాలు, ఇవన్నీ కూడా సువర్ణాలు అని శాస్త్రంలో వీటిని పిలుస్తూ ఉంటారు. అటువంటి సువర్ణాలను తెలుసుకున్న శుద్ధంగా ఉండే వాడికి మనం సువర్ణాన్ని ఇస్తే, అటువంటి శుద్ధుడైనటువంటి వేదాన్ని తెలుసుకున్న వారికి మనం ఇస్తే, సువర్ణానాం శతం తేన, వారికి ఒక సువర్ణ ముద్రిక కాదు 100 సువర్ణ ముద్రికలు ఇచ్చినటువంటి ఫలాన్ని పొందవచ్చు. అంటే సాధారణమైన వారికి మనం సువర్ణ దానం చేస్తే కొంతే ఫలితం, వేదాదులను చదివిన వారికి అలాగే విశుద్ధమైనటువంటి ఆచరణ కలిగిన వారికి మనం సువర్ణ దానం చేస్తే 100 రెట్లు ఎక్కువ పుణ్యాన్ని పొందవచ్చు. అలాగే అనద్వాహం తు యో దద్యాత్ బలవంతం దురంధరం సనిస్తరతి దుర్గాణి స్వర్గలోకం చ గచ్చతి. మంచి బలంగా ఉండేటువంటి వ్యవసాయంలో యోగ్యమైనటువంటి గోసంతతిని పెంచడానికి యోగ్యమైన ఒక ఎద్దుని అనగా వృషభాన్ని ఎవరైతే దానమిస్తారో వారు దుర్గాణి నిస్తరతి, తనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. అందుకోసమే వృషోత్సర్గము లేకపోతే వృషదానము చేయాలి. వసుంధరాం తు యో దద్యాత్ ద్విజాయ విదుషాత్మనే దాతారం హ్యనుగచ్చంతి సర్వే కామాభివాంఛితాః. భూదానాన్ని కూడా చేయాలి. వారి వారి శక్తినుసారంగా భూదానం ఇప్పుడు కూడా చేసేవారు ఉన్నారు. ఏదో భూదానం అంటే ఏదో పల్లెటూళ్ళలో లేకపోతే ఎవరికి పనికిరాని చోట భూమిని దానం ఇవ్వడం కాదు, వారికి నివాసయోగ్యమైనటువంటి స్థలంలోనే మనం భూదానం ఇవ్వాలి. ఆ విధంగా దానం చేస్తే వారి కోరికలన్నీ కూడా తీరుతాయి, అవన్నీ కూడా నెరవేరుతాయి. అందుకోసం భూదానం అనేది సర్వాభిష్ట ఫలప్రదము అని చెబుతారు. పృచ్ఛంతి చాత్ర దాతారం వదంతి పురుషా భువి అధ్వని క్షీణ గాత్రాశ్చ పాంశు పాదావ గుంఠితాః తేషామేవ శ్రమార్థానాం యోహ్యన్నం కథయేద్భుతః అన్నధాతృ సమస్సోపి కీర్త్యతే నాత్ర సంశయః. ఇంతవరకు గోదానాన్ని చెప్పారు. గోదానం చేయడం అనేది ఈ కాలంలో కొంచెం కష్టం. ఎందుకంటే ఊరికేనే గోవుని మాత్రమే దానం ఇవ్వడం కాదు, సవత్సంగా ఉండాలి. అలాగే దానికి కావలసినటువంటి సువర్ణాభరణాలు, వెండి ఆభరణాలు, 6 నెలలకు కావలసినంత గ్రాసం, ఇది కలిస్తే ఒక గోదానం. ఈ కాలంలో కొంచెం ఇవ్వడం కష్టం, అసాధ్యం కాదు కానీ కొంచెం కష్టసాధ్యం. ఇక సువర్ణాన్ని కూడా ఎంతో కొంత దానం ఇవ్వచ్చు. ఇక భూదానాన్ని కూడా చెప్పారు. అయ్యా మేము ఇంత చాలా విలువైన దానం ఇవ్వలేము, సులభమైన దానం ఏదైనా చెప్పండి అని ఎవరైనా అడిగినట్టున్నారేమో. అందుకు ఆ మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు, అన్నదానం చేయండి అని చెప్పారు. అన్నదానం చేయండి. అకస్మాత్తుగా అన్నదానం చేయకపోయినా కూడా ఎవరో ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారు అన్నం కోసం అలమటిస్తూ ఉన్నారు. ఎక్కడ అన్నం దొరుకుతుంది? పూర్వకాలంలో అన్న సత్రాలు ఉండేవి. వచ్చిన వారికి లేదు అనకుండా వచ్చిన వారికి అలాగా వడ్డిస్తూ ఉండేవారు. ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఒళ్ళంతా కూడా నలిగి కాళ్ళంతా దుమ్ము కొట్టుకుని ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుని అన్నం కోసం అలమటిస్తూ ఎవరైతే అతిథులుంటారో వారు అన్నం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఫలానా ప్రదేశంలో అన్నం దొరుకుతుంది అని ఎవరైతే దారిని చూపిస్తారో అతను కూడా అన్నదాతు సమహాసోపి, అతను కూడా అన్నదానం చేసినట్టే. అన్నదానం చేస్తే దానికిన్నా పెద్ద దానం ఏదీ లేదు అని శాస్త్రం నిర్వచిస్తుంది. అందుకోసం అన్నం ఇవ్వకపోయినా కూడా ఫలానా చోట అన్నదానం చేస్తారని చూపించినా కూడా అంతే ఫలాన్ని పొందవచ్చు. తస్మాత్వం సర్వదానాని హిత్వాన్నం సంప్రయచ్చః నహీదృశం పుణ్యఫలం విచిత్రమిహ విద్యతే యథాశక్తి చ యో దద్యాత్ అందం విప్రేషు సంస్కృతం. ఓ ధర్మరాజా, అన్ని దానాలను కూడా తీసుకుంటాడు. ఉదాహరణకి సువర్ణ దానం ఇస్తాము, గోదానం ఇస్తాము, భూదానం ఇస్తాము, పుస్తక దానము ఇత్యాది అనేక దానాలు ఇస్తారు. ఎన్ని దానాలు ఇచ్చినా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలనే తృష్ణ మాత్రం అలాగే ఉంటుంది. కానీ ఒకే ఒక దానం, అన్నదానం మాత్రం ఇంకా చాలు అని అంటారు. అనగా కడుపు నిండితే చాలు, ఇక చాలండి నా కడుపు నిండింది అని మనం చెప్పగలం. అనగా తృప్తిపరిచేది అన్నదానం ఒక్కటే. అందుకోసమే మార్కండేయ మహర్షిగా చెబుతున్నారు, ఓ ధర్మరాజా, అన్ని దానాలని వదిలివేయి, ఆ దానం ఈ దానం అవేది చేయొద్దు, అన్నదానం చెయ్యి.
సర్వదానాన్ని హిత్వా, అన్యదానాన్ని వదిలి అన్నదానం చేయవయ్యా. ఎందుకంటే చాలా విచిత్రమైనటువంటి దానం ఇది. నహీదృశం పుణ్యఫలం, దీని వలన ఇంత ఫలం దక్కుతుందని ఎవరు చెప్పలేరు. అంత అనిర్వచనీయమైనటువంటి పుణ్య విశేషాన్ని ఇచ్చేది ఈ అన్నదానము. అలాగే జ్ఞానులకు ఎవరైతే సుసంస్కృతమైనటువంటి అన్నాన్ని ఇస్తారో, సుసంస్కృతమైనటువంటి అన్నం అంటే అర్థం ఏమిటి అంటే, దాన్ని అన్నం తయారు చేసే సందర్భంలో కూడా శుద్ధిగా చేయాలి. శుద్ధిగా చేసినటువంటి అన్నాన్ని అనగా ఖాద్యపదాన్నం కానీ, దానికి కావలసిన సాధనాలు ఏవైతే ఉంటాయో, కూరలు ఇత్యాదులు, భక్ష్యభోజ్యాలు, అవన్నీ కూడా వాటినన్నిటిని కూడా తను శుద్ధిగా తయారు చేసి పరమాత్మకు నివేదించి వైశ్వదేవాదులు చేసి తదుపరి అతిథులకు ఇవ్వాలి. సుసంస్కృతం అని చెప్పడం వలన పాత్రాభిగారం, అలాగే అన్నమంతా వడ్డించిన తర్వాత దానిపైన కూడా అభిగారం చేయాలి, అనగా నెయ్యిని వేయాలి. ఆ సుసంస్కృతమైనటువంటి అన్నాన్ని ఎవరైతే జ్ఞానులకు ఇస్తాడో అతని పుణ్యాన్ని నేను వర్ణించలేనని సాక్షాత్తుగా మార్కండేయ మహర్షి గారు చెబుతూ ఉన్నారు. సతేన కర్మణాప్నోతి ప్రజాపతి సలోకతాం అన్నమేవ విశిష్టం హి తస్మాత్ పరతరం నచ. కొన్ని శ్లోకాల వరకు కూడా అన్నదానం యొక్క వైశిష్ట్యాన్ని చెబుతున్నారు మహర్షి గారు. ఎవరైతే అన్నదానం చేస్తారో అతను ఆ పుణ్యఫలం వలన బ్రహ్మలోక వాసాన్ని పొందుతాడు. అన్నదానమే చాలా విశిష్టమైనటువంటి దానం. దానికన్నా మిక్కిలి పుణ్యాన్ని ఇచ్చే దానం ఏదీ లేదు. ఎందుకంటే అన్నం ప్రజాపతిశ్చోక్త సచ సంవత్సరో మతః సంవత్సరస్తు యజ్ఞోసౌ సర్వం యజ్ఞే ప్రతిష్ఠితం. అన్నము అంటే సాక్షాత్తు పరబ్రహ్మయే. వేదం చెబుతోంది, అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాద్యే వఖల్ విమాని భూతా నిజాయంతే అన్నే నజాతా నిజీవంతి అని ఈ విధంగా చెబుతోంది కదా. అందుకోసం పరమాత్మయే ఒక రూపంతో అన్న రూపంతో ఉంటాడు. తను అన్న రూపంతో ఉంటూ ప్రజల యొక్క ఉదర భాగాన్ని ప్రవేశించి తను వారిని తృప్తిపరుస్తాడు. కాబట్టి ఆ అన్నం పరమాత్మ యొక్క స్వరూపము. ఈ అన్నాన్ని మించిన దానం ఏది కూడా లేదు. అన్నాన్నే పరబ్రహ్మ స్వరూపంగా చెబుతున్నారు. అలాగే ప్రజాపతిని సంవత్సరము అనే శబ్దంతో పిలుస్తారు. అనగా ఎవరైతే అన్నదానం చేస్తాడో వాడు సంవత్సర ఫలాన్ని పొందవచ్చు. అనగా ఒక సంవత్సర కాలం కూడా యజ్ఞయాగాదులు చేస్తే ఎంతైతే పుణ్యం వస్తుందో, ఒక అతిథికి సుసంస్కృతమైనటువంటి అన్నదానాన్ని చేస్తే అంత పుణ్యాన్ని పొందవచ్చు. అన్నదానం అనేది గొప్ప యజ్ఞస్వరూపమయ్యా. అందుకోసం అన్నదానాన్ని మించిన దానం లేదు. తస్మాత్ సర్వాణి భూతాని స్థావరాణి చరాణి చ తస్మాదన్నం విశిష్టం హి సర్వేభ్య ఇతి విస్తృతం. అందుకోసమే అటువంటి అన్నయజ్ఞం, ఆ అన్నం స్వీకరించడం అనేదే దాన్ని వైశ్వానర యజ్ఞంగా పిలుస్తారు. ఈ అన్నదానం వలన అనగా వైశ్వానర యజ్ఞం వలన చరాచర ప్రాణులన్నీ కూడా ఉత్పత్తిని పొందుతాయి. మన ఆహారాన్ని స్వీకరిస్తేనే ఆ ఆహారమే శుక్లశోణితమై తద్వారా స్త్రీని ప్రవేశించి గర్భధారణయి పిల్లలు పుడతారు. కాబట్టి పిల్లలు పుట్టడానికి అనగా సత్ప్రజలు సత్సంతతి పెరగాలంటే అది అన్నదానమే కారణం. అందుకోసం అన్నదానం అనేది అన్ని దానాల కన్నా ఉత్తమమైనది. ఏషాం తటాకాని మహోదకాని వాప్యశ్చ కూపాశ్చ ప్రతిశ్రయాశ్చ అన్నస్య దానం మధురాచవాణి యమస్యతే నిర్వచనా భవంతి. ఓ ధర్మరాజా, ఎవరైతే సరోవరాలు నిర్మిస్తారు, అలాగే చెరువులు, బావులు వీటిని తవ్విస్తూ నిర్మిస్తూ ఉంటారు, ధర్మశాలలో నిర్వహిస్తూ ఉంటారు. ఆ ధర్మశాలల్లో వచ్చిన వారికి లేదు అనకుండా వారికి యోగ్యమైనటువంటి అన్నాన్ని అనగా ఖాద్య పదార్థాలను దానం ఇస్తూ ఉంటారు. ఆ అన్నం ఇచ్చే సందర్భంలో కూడా, వడ్డించే సందర్భంలో కూడా ప్రియమైన వాక్యాలతో అనగా ప్రియంగా మాట్లాడుతూ మనం వడ్డన చేయాలి. అందులోనూ కూడా పరమాత్మ యొక్క స్మరణ అనేది కవలే కవలే గోవిందనామ స్మరణం అని అంటారు. అనగా ఒక్కొక్క మెతుకును కూడా మనం నమిలే సందర్భంలో గోవిందా గోవిందా అని అంటూ ఉండాలట. ఎందుకంటే ఆ గోవిందుని యొక్క ప్రసాదమే ఇది. ఆ గోవు యొక్క ఉత్పత్తులు, ఆ గోమయము ఇత్యాదుల ద్వారా పెరిగినటువంటి అన్నం ఏదైతే ఉందో ఇది పరమాత్మకు అత్యంత ప్రీతికరము. ఆ పరమాత్మ యొక్క ప్రసాదము, ఆ పరమాత్మ ప్రసాదం ద్వారా పరమాత్మ ఇచ్చినటువంటి అన్నాన్ని నేను స్వీకరిస్తున్నాననే భావనతో ఒక్కొక్క ముద్దను కూడా, ఒక్కొక్క మెతుకును కూడా తను ఆస్వాదించే సందర్భంలో గోవిందుడిని స్మరిస్తూ తను భోంచేయాలి. వడ్డిచ్చేవారు కూడా మధురాచవాణి, అన్నస్య దానం మధురాచవాణి, మధురంగా మాట్లాడుతూ వారికి అనగా వారి చేత హరినామస్మరణ చేయిస్తూ ఎవరైతే వడ్డిస్తారో అటువంటి వారు యముని యొక్క దర్శనాన్ని పొందరు. ఇంకొకసారి ఈ శ్లోకాన్ని మనం సరిగ్గా తెలుసుకుంటే, చెరువులని, సరోవరాలు, బావులు
వీటిని తవ్వించడం, వీటిని నిర్మించడం, ధర్మశాల యొక్క నిర్వహణ, అన్నదానం చేసేవారు, అన్నదానం చేస్తూ ప్రియంగా పలికేవారు యముని యొక్క దర్శనాన్ని పొందరు, అనగా యముని ద్వారా దండనను పొందరు. వారన్ని పాపాలు కూడా పటాపంచలైపోతాయి, వారు స్వర్గానికి మాత్రమే వెళతారు. ధాన్యం శ్రమేణార్జిత విత్త సంచితం విప్రే సుశీలే చ ప్రయచ్చతే యః వసుంధరా తస్య భవేత్ సుతుష్టా ధారాం వసూనాం ప్రతిముంచతీవ. ఓ ధర్మరాజా, ఈ అన్నదానం గురించి నేను ఏమని చెప్పను, ఎందుకంటే ధాన్యాన్ని పండించే రైతు ఎంతో శ్రమతో ధాన్యాన్ని పండిస్తాడు. అందుకోసమే అన్నాన్ని అన్నం ననింద్యాత్ అని వేదం చెబుతోంది. అన్నాన్ని ఎప్పుడు కూడా వ్యర్థం చేయకూడదు, ఎందుకంటే ఎంతో శ్రమ కలిగి ధాన్యాన్ని పండించినటువంటి రైతు కూడా సుఖంగా ఉండాలి, అలాగే దాన్ని స్వీకరించిన వారు కూడా సుఖంగా ఉండాలి అనే భావనతో శ్రమేణ ఆర్జిత విత్త సంచితం, ఎంతో వ్యయప్రయాసలతో కూర్చి అన్నాన్ని సంగ్రహిస్తాడు యజమాని, అనగా బియ్యం సంగ్రహించి తను కూడా భక్తితో వండి తను వడ్డించి ఉంటాడు. అటువంటి అన్నాన్ని సుశీలులకి బ్రాహ్మణాదులకు ఇస్తే అతని ద్వారా సమస్త ప్రపంచం కూడా అందరూ కూడా దాని ద్వారా తృప్తిని పొందుతారు. ధారాంబసూనాం ప్రతిముంచతీవ, అతను ఇహలోకం నుండి పూర్తిగా ఆ సంబంధాన్ని తెగగొట్టుకొని తను స్వర్గానికి వెళ్ళిపోతాడు. చక్కగా మనం తెలుసుకోవాలి. విప్రే సుశీలేచ ప్రయచ్చతే యః అని చెప్తున్నారు. అనగా ఎవరైతే దుర్వృత్తిని కలిగి ఉంటారో వారు వచ్చి అన్నాన్ని అడిగితే వారికి ఇవ్వకూడదని స్పష్టంగా చెబుతుంది ధర్మశాస్త్రం. అన్నానికి వయోలింగ భేదాలు లేవు, ఎటువంటి జాతి భేదాలు లేవు. కానీ ఎవరైతే ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేస్తుంటారో వారు ఎంత ఆకలితో అలమటించినా కూడా వారికి అన్నం ఇవ్వకూడదని ధర్మశాస్త్రం స్పష్టంగా చెబుతోంది. అందుకోసమే చెబుతారు, దుర్వృత్తి కలిగిన వారికి మనం అన్నం ఇవ్వకూడదు, సచ్చీలులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అన్నాన్ని దానం చెయ్యాలి. తర్వాత నరకం యొక్క వర్ణన చెప్పమని ధర్మరాజు కోరగా అందుకు నరకం గురించి, ఏ విధంగా నరకానికి ప్రయాణిస్తాడు, అలాగే ఇక్కడ తను ఇచ్చినటువంటి దాన పదార్థాలు అతనికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని కూడా మార్కండేయ మహర్షి గారు చెబుతూ, షడశీతి సహస్రాణి యోజనానాం నరాధిప యమలోకస్య చాధ్వానం అంతరం మానుషస్య చ. ఓ ధర్మరాజా, మానుషలోకం నుండి యమలోకాలకి వెళ్ళే దారి ఎంతుందో తెలుసా? 86,000 యోజనాలు. ఒక యోజనం అంటే అనేక ప్రభేదాలు ఉన్నాయి. ఒక యోజనానికి ఇప్పటి కొలమానంలో చూసుకుంటే కొందరు 9 కిలోమీటర్లు అంటారు, కొందరు 14 కిలోమీటర్లు అని అంటుంటారు. ఏదైనా పెట్టుకున్నా కూడా 86,000 యోజనాలు మనం నడిస్తే కానీ యమలోకానికి చేరుకోలేము. ఆకాశం చ తదపానీయం ఘోరం కాంతార దర్శనం నత్ర వృక్షఛాయావ పానీయం కేతనాని చ విశ్రమేత్ యత్ర వై శ్రాంతః పురుషోధ్వనికర్షితః నీయతే యమదూతైస్తు యమస్యాజ్ఞాకరైర్బలాత్. ఆ యమలోకానికి వెళ్ళే సందర్భంలో అందరూ కూడా వెళ్ళవలసిందే, అనగా సత్పురుషులైనా, అనగా పుణ్యం చేసిన వారైనా, లేకపోతే పాపం చేసిన వారైనా అందరూ కూడా యమలోకానికి వెళ్తారు. కానీ ఒక తేడా ఏమిటి అంటే, ఎవరైతే పాపం చేస్తారో వారికి ఘోరమైనటువంటి భయానకమైనటువంటి యమదేవుని యొక్క రూపాన్ని దర్శించవలసి ఉంటుంది. ఎవరైతే పుణ్యం మాత్రమే చేస్తారో వారు చాలా సుందరంగా సౌమ్యంగా ఉండేటువంటి యమధర్మరాజు గారిని దర్శిస్తారట. ఎవరైనా సరే వెళ్ళవలసినదే కదా. ఆ వెళ్ళే సందర్భంలో కూడా 86,000 యోజనాలు దాటాలి. ఆ దారి కూడా ఎంత అంటే కేవలం శూన్యమే. శూన్యం అంటే ఆ దారిలో చెట్లుండవు, నీడ ఉండదు, నీరు ఉండదు. ఆ దారి మొత్తం కూడా భయానకంగా, దుర్గమంగా, చీకటితో కూడి ఉంటుంది. ఎందరో అలసిన జీవులందరూ కూడా అక్కడ వెళుతూ ఉంటారు. వారందరూ ఎంతో అలసిపోతూ ఉంటారు, కానీ విశ్రాంతి తీసుకోవడానికి చోటు అనేది ఉండనే ఉండదు. కానీ నరా స్త్రియాస్తథైవాన్యే పృథివ్యాం జీవసంగితాః బ్రాహ్మణేభ్య ప్రదానాని నానా రూపాణి పార్థివ. ఓ ధర్మరాజా, చాలా శ్రద్ధగా వినవయ్యా. పురుషుడైనా స్త్రీ అయినా వారందరూ కూడా ఎవరెవరైతే జీవుడని మనం పిలుస్తూ ఉంటామో వారందరూ కూడా ఇహలోకంలో ఉండే సందర్భంలో సత్పురుషులకు ఏవైతే దానం ఇస్తారో ఆ అన్ని దానాలు కూడా వారి వెంట వస్తూ ఉంటాయి. అనగా వీరిని తీసుకుని వెళ్ళే వాళ్ళు యమభటులు. యమభటులు
పాపాత్ములని బలవంతంగా లాక్కుంటూ వెళుతూ ఉంటారు. పుణ్యాత్ములు మాత్రం ప్రశాంతంగా వెళతారు. ఎలా వెళతారనే విషయాన్ని తర్వాత చెబుతారు. హయాదీనాం ప్రకృష్టాని తే ధ్వానం యాంతి వై నరాహ సన్నివార్యాతపం యాంతి ఛత్రేణైవ హి ఛత్రదాహ. చూడండి, మనం ఇహలోకంలో ఉండే సందర్భంలో ఏవో చిన్న చిన్న దానాలు ఇచ్చి ఉంటాం. ఆ దానం యొక్క ఫలం అనేది మనకు ఎలాగొస్తుందంటే, బతికి ఉన్నప్పుడు గుర్రం కానీ, గొడుగు కానీ, లేకపోతే నీటిని కానీ, అన్నం కానీ, వస్త్రాలు కానీ ఇటువంటి దానం ఇస్తూ ఉంటాం సత్పాత్రులకు. అవన్నీ కూడా మనం చనిపోయిన తర్వాత, మన మరణం తర్వాత మన వెంటే అవన్నీ కూడా వస్తూ మన ప్రయాణానికి అనగా ఈ 86,000 యోజనాలు దాటడానికి మనకు సాధనాలుగా ఉంటాయి. అందుకోసమే దానం చేయమని చెబుతూ ఉన్నారు. దానం యజ్ఞానాంబరూథం దాతా దక్షిణాలోకే అని చెబుతారు. అనగా దానం కన్నా పెద్ద వ్రతం ఏది లేదని చెబుతారు. దానం చెయ్యి. ఎంతో కొంత దానం చేయడం అనే స్వభావం మనకు ఉండాలి, మన పిల్లలకు కూడా ఉండాలి. తృప్తాశ్చైవాన్నదాతారః అతృప్తాశ్చాప్యన్నదాః వస్త్రిడో వస్త్రదా యాంతి అవస్త్రా యాంత్యవస్త్రదాః. చాలా విచిత్రంగా చెబుతున్నారు. ఆ పరలోక యాత్ర చేసే సందర్భంలో దాదాపుగా 86,000 యోజనాలు దాటే సందర్భంలో ఎవరైతే అన్నదానం చేశారో వారికి ఆ సందర్భంలో వెళ్ళే సందర్భంలో అనగా ఆ 86,000 యోజనాలు దాటే సందర్భంలో సుఖంగా వెళ్తారు. వారికి ఆకలి దప్పుకలు ఉండవు. ఉన్నా కూడా వారికి అక్కడక్కడ ఖాద్య పదార్థాలు, అన్నము ఇత్యాది దొరుకుతూ ఉంటాయి. ఎవరైతే వస్త్రదానం చేస్తారో వారికి ఇక్కడ వస్త్ర సౌఖ్యం ఉంటుంది. ఎవరైతే వస్త్రదానం చెయ్యలేదో వారు నగ్నులుగా అనగా ఎటువంటి బట్టలు లేకుండా చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, అలాగే ఎంతో కష్టపడుతూ వెళ్ళవలసి ఉంటుంది. అందుకోసమే అన్నదానము, వస్త్రదానము, జలదానం చెయ్యాలి అని చెబుతుంది శాస్త్రం. హిరణ్యదా సుఖం యాంతి పురుషాస్త్వభ్యలంకృతాః భూమిదాస్తు సుఖం యాంతి సర్వై కామై సుతర్పితాః. ఎవరైతే సువర్ణుడికి సువర్ణ దానం చేశారో వారికి ఆ మార్గంలో నానాలంకారాలతో కూడినటువంటి ఆభరణాలతో భూషితులై వారు ఆనందంగా ప్రయాణిస్తారు. ఎవరైతే భూదానం చేశారో వారు అన్ని మనోరథాలు నెరవేర్చుకుని వారు కూడా సుఖంగా ప్రయాణిస్తారు. యాంతి చైవా పరిక్లిష్టాః నరా సస్య ప్రదాయకాః నరా సుఖతరం యాంతి విమానేషు గృహప్రదాః. అలా పొలంలో ఎదుగుతున్నటువంటి పంట, లేకపోతే ఎదిగిన పంట అనగా చేతికొచ్చిన పైరు, ఆ పైరుని మొత్తాన్ని కూడా ఎవరికైనా దానం ఇచ్చాడు. వారు ఆ మార్గంలో ఎటువంటి కష్టం లేకుండా తను ప్రయాణిస్తాడు. ఇక్కడ సస్యప్రదాయకాః అంటే వృక్షాలను కూడా దానం ఇవ్వాలి అని చెబుతున్నారు. అదే ఉద్దేశాన్ని పెట్టుకుని మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వృక్ష ప్రసాదాన్ని వితరణ చేస్తూ ఉంటారు. వృక్ష ప్రసాదాలంటే పరమాత్మ యొక్క రూపాలు అనే భావనతో వృక్షాలను పెంచాలి. ఆ విధంగా సస్యాలను ఎవరైతే దానమిస్తారో వారు కూడా ఆ వెళ్లే సందర్భంలో ఇక్కడ ఏ చెట్లనైతే దానమిచ్చాడో అవే చెట్లు అక్కడ పెద్దవై ఇతనికి ఆ దారిలో అవి నీడనిస్తాయట. అలాగే గృహదానం ఎవరైతే చేస్తారో వారు ఆకాశ మార్గంలో విమానంలో వెళ్ళిపోతారు. 86,000 యోజనాలు మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎంతో కాలం పడుతుంది. కానీ గృహదానం చేస్తే వారు విమానంలో చక్కగా వేగంగా వెళ్ళిపోతారు. పానీయదా హ్యతుర్షితాః ప్రహృష్ట మనసో నరాః పంథానం ద్యోతయంతశ్చ యాంతి దీపప్రదా సుఖం. ఎవరైతే జలదానం చేశారో, జలదానం అనేది చాలా సులభమైన దానం. ఈ కాలంలో సువర్ణ దానం, ఆ దానం, ఈ దానం అన్నిటికన్నా అన్నదానం కన్నా సులభమైన దానం జలదానం. ఈ జలదానం అనేది చలివేంద్రాలు ఇత్యాదులు ఏర్పాటు చేస్తూ ఉంటారు వైశాఖాది మాసాల్లో. కనీసం అది చేయడానికి మనకు అవకాశం లేకపోయినా మన ఇంటి బయట ఒక చిన్న పాత్రలో నీటిని పెడితే పక్షులు అవన్నీ కూడా వాటిని స్వీకరిస్తుంటాయి. దానివల్ల కూడా మహాపుణ్యం ఉంది. ఆ విధంగా ఎవరైతే జలదానం చేస్తారో వారు మరణించిన తర్వాత ఈ యమ మార్గంలో 86,000 యోజనాల వరకు దప్పిక వలన ఇబ్బంది పడక సుఖంగా ప్రయాణిస్తారు. వారు ప్రసన్న చిత్తంతో ప్రయాణం చేయగలరు. ఇక కార్తీకాది మాసాల్లో, కార్తీక మాసంలో, మాఘమాసంలో దీపదానం చేయమని శాస్త్రం చెబుతోంది. ఎవరైతే దీపదానం చేస్తారో వారికి ఆ 86,000 యోజనాల వరకు కూడా ఎక్కడ చీకటి అనేది ఉండదు. వారు ఎప్పుడు కూడా వెలుతురులోనే సుఖంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ విధంగా జలదానం యొక్క విశిష్టతని, అలాగే అన్నదానం యొక్క విశిష్టతని చెప్పిన తర్వాత మహర్షి గారు అనేక దానాలు, ఆ దానాల యొక్క ఫలితాలను కూడా చెప్పబోతున్నారు. ఆ విషయాలను మనం తదుపరి ప్రవచనంలో
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన యజ్ఞ ఫలితాన్ని ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పాదపద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.